బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమిని హనుమత్ విజయోత్సవం అని అంటారు. కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతి అంటారు. ఇంతకీ విజయోత్సవమా లేకపోతే జయంతా? పురాణాది గాథల్లో హనుమత్ జయంతి గురించి అనేక విధమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కొంతమంది ఆంజనేయ స్వామి యొక్క జయంతి అంటే ఆయన ఎట్లా పుట్టారు అనేటువంటి అంశాన్ని చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజే తీసుకోవాలి అనేటువంటి ఆధారం కూడా ఉన్నటువంటిది. ఇప్పుడు విజయోత్సవ ఆ విధమైనటువంటి విధంగా చేసేటువంటి వారు కొంతమంది, ఎందుకంటే వైశాఖ దశమి రోజు కూడా శుద్ధ దశమి రోజు కూడా ఆంజనేయ స్వామి జయంతిగా కొన్ని ప్రాంతాల్లో కొలుస్తారు. అంటే పరాశర సంహితలో అయితే వైశాఖ మాసంలో దశమి రోజే అని అంటారు కదా. పరాశర సంహితలో ఉన్నటువంటి విషయాలు. కానీ దీనికి సంబంధించినటువంటి ఏదైతే పురాణాలు రామాయణాది గ్రంథాలు ఉన్నాయో ఆంజనేయ స్వామి యొక్క పుట్టుక ఫలానా రోజు అయ్యింది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఇచ్చిన విషయం లేదు. అది వీరు ఏదైతే కొన్ని ఆధారాలు ఉంటాయో కొన్ని ఆధారాలను బట్టి పరాశర సంహితను బట్టి అట్లా తీసుకున్నటువంటి అంశము కనుక ఆ విధమైనటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆయన యొక్క పుట్టుక విజయోత్సవమే, ఆయన పుట్టికనే విజయము పూరితమైనటువంటిది అనే విషయం కూడా ఉన్నది. ఎందుకు అనంటే రామాయణాది గాథల్లో ఆ విషయం కూడా చెప్పబడింది, రహస్యపూరితమైన అంశం. సుమిత్ర, కైకేయి, దశరథుడు యజ్ఞం చేసిన తర్వాత తన భార్యలు ముగ్గురికి ప్రసాదాన్ని ఇవ్వబోతే కైకేయి తీసుకోక ఇట్లాగే పట్టుకొని ఉంది. ఆ కైకేయి ఈ విధంగా పట్టుకొని అంటే చివరికి ఇచ్చాడు దశరథుడు కైకేయికి. కనుక ఆవిడ గురించి తెలుసు కదా, కొంతగా కోపిష్ఠన కాస్త ముక్కోపి కాబట్టి ఆవిడ కూడా మంచివారే పాపం. కనుక ఎప్పుడైతే ఆ విధంగానే పట్టుకున్నారో ఒక గ్రద్ద వచ్చేసి ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి ఆ గ్రద్ద అంజనాదేవి తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మాది దేవతలు ఆవిడకు వరమిస్తూ ఉంటారు, ఇప్పుడు నీకు ప్రసాదం వచ్చేసి నీ చేతిలో పడుతుంది, ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే నీకు పుత్ర సంతానం అవుతుంది. కనుక ఆ గ్రద్ద అప్సరసకు గ్రద్ద యొక్క స్వరూపం ఏర్పడింది అని ఆ అప్సరసని గ్రద్దగా వచ్చేసి ఇక్కడ ప్రసాదం అందించి ఎవరి ద్వారా అందిస్తుంది? ఆవిడ గాలిలో వేస్తుంది. ఆ గాలి వాయుదేవుడు వచ్చేసి తన నుండి ఈ అంజనాదేవికి అందించాడు. అంటే కేసరి నందనుడు చాలామంది దేవతలు ఇట్లా చేశారే, మరి కేసరి యొక్క భార్య అంజనాదేవి ఆయన వెళ్ళిన తర్వాత తన యొక్క వాయునందునికి బాధ్యత అప్పచెప్పిన తర్వాత ఏదో మన యొక్క మానవపూరితమైనటువంటి కామక్రోధంతో వీరు పుట్టారేమో అనుకుంటారు. అట్లా పుట్టినటువంటి వారు కాదు. వీరికి ఆ విధమైనటువంటి ప్రసాదము గ్రద్ద వాయుదేవతకు అప్పచెప్పితే వాయుదేవుడు ఎక్కడికో వీచక ఖచ్చితంగా వీరి యొక్క చేతిలోకి పడే మాదిరిగా ఆయన వీచేసి ఆయన ద్వారా వచ్చేసి ఈ యొక్క అంజనాదేవి యొక్క చేతిలో పడుతుంది. కనుకనే అంజని యొక్క పుత్రుడు వాయుదేవుని యొక్క సహకారంతో ఆయన యొక్క శక్తితో తేజస్సుతో వచ్చేసి అక్కడ ఆయన వచ్చారు కాబట్టి ఆ విధంగా వాయునందనుడు అయ్యాడు. కనుక ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా రామాయణంలో కొన్ని రహస్యపూరితమైనటువంటి అంశాలు కూడా చెప్పబడనటువంటిది అయింది. ఈయన యొక్క పుట్టుక ఇప్పుడే పుట్టారు అనేటువంటి విషయం కూడా, అంటే రాముడు ఎప్పుడైతే అవతరించాడో రాముని యొక్క ఏదైతే రామనవమి ఉందో రాముని యొక్క కళ్యాణాలు చేస్తామో, కళ్యాణభూతుడు కాబట్టి కళ్యాణం చేస్తాం, ఎప్పుడైనా వారు కళ్యాణభూతుడు కదా. కానీ వారు పుట్టిన రోజు ఆ రోజు వారికి చేయాల్సినటువంటి సందర్పణలు పుట్టినరోజు ఏదైతే చేయాలో అవన్నీ కూడా చేయాలి. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి యొక్క పుట్టినరోజు ఏదైతే ఉందో వైశాఖ దశమితో పాటుగా ఇప్పుడు కూడా ఈ విధంగా కనుక ఎప్పుడైతే ఇట్లా వారు వచ్చి వీరి యొక్క గర్భంలో పుట్టారో
వారి గర్భంలో పుట్టినటువంటి విషయమే ఈ రాముల వారికి సూర్య వంశానికి అండగా పుట్టారు వీరు. ఊరికే జన్మించలేదు. సూర్యంశానికి అండగా పుట్టినటువంటి వారు, బ్రహ్మతత్వంతో పుట్టినటువంటి వారు, బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడు. కనుకనే వాయునందనుడు, కేసరినందనుడు. కనుక ఎందరికీ ఆ విధంగా పుత్రుడయ్యాడయ్యా అంటే అందరి యొక్క శక్తిని కలిగి ఈయన పుట్టారు కాబట్టి కనుక వీరికి ఆ విధంగా ఈరోజు కూడా ఈ విజయ పరంపర సూర్యవంశానికి ఆంజనేయ స్వామి ఎప్పుడైతే పుట్టారో, అంజని గర్భంలో పడ్డాడో విజయ పరంపర ప్రారంభమైంది సూర్యవంశానికి. కనుకనే ఈ విజయయాత్రలన్నీ కూడా ఎందు గురించి చేయడము, వారిని ముందు పెట్టుకునే రాముల వారు కూడా ప్రతిదానికి ఆంజనేయ స్వామిని ముందు పెట్టుకొని వెళ్ళింది కూడా అందు గురించే. For more videos like this, subscribe Big TV channel.